నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒకటి ఉంది. అమరావతి దేవతల రాజధాని. నాకైతే ఒక్క దేవత కనిపించలేదు. కనీసం 20-30 సార్లు వెళ్ళారు. ఈ అమరావతి ప్రజా రాజధాని. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అక్కడ ఎక్కువ మంది మనుషులు లేరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే గానీ అక్కడికి మనుషులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ అమరావతి ప్రజా రాజధాని. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అక్కడ ఎక్కువ మంది మనుషులు లేరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే గానీ అక్కడికి మనుషులు వచ్చేటువంటి పరిస్థితి. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. అంటే ఒకళ్ళు వచ్చి ఒక 4 స్టార్ 5 స్టార్ హోటల్ కట్టాలంటే వాళ్ళు ఏ విధమైనటువంటి భరోసాతో కడతారు? ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి బిజినెస్ ఉండదు. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఈ రోజున కట్టలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన చేతల్లో ఉంది. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు అక్కడ ఏమీ లేవు. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. మనం ఎలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం, ఎలాంటి భవిష్యత్తు మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అంత కంప్లీట్ క్యాపిటల్ ఒక హైదరాబాద్ లాంటి సిటీని చూడాలి అని అనుకోవటం కూడా నా ఒపీనియన్ లో ఒక అత్యాశ అవుతుంది. అది ఐఎమ్ అష్యూరింగ్ యూ, అమరావతి విల్ బి హైదరాబాద్ ప్లస్ సిటీ. హైదరాబాద్ ప్లస్ సిటీ. ఒక హైదరాబాద్ లాంటి సిటీని చూడాలి అని అనుకోవటం కూడా నా ఒపీనియన్ లో ఒక అత్యాశ అవుతుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ 1 by 1 హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ని చూడాలి. అక్కడ హైదరాబాద్ ప్లస్ సిటీ. ఎవరు వాళ్ళు అక్కడ వాళ్ళు అనుకోవట్లా, మీరు అనుకోవట్లేదు, మాలాంటి వాళ్ళు కూడా అనుకోవట్లేదండి. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లాగా అవ్వాలంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది, నో డౌట్. అందులో ఈలోపు హైదరాబాద్ ఇంకెక్కడికి వెళ్తుంది. వీళ్ళు చెప్పే మాటల్ని ఎంతవరకు ఎవరు ఏమేం చెప్తున్నారు, వీళ్ళ చరిత్రలేంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని Okay, we will meet in the next class.